నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేందర్, మార్కెట్ డైరెక్టర్ ఫోరం మాతో వచ్చినటువంటి మా ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ నందనీ గారు మరియు మా ముఖ్య సలహాదారు పల్లెల వీరస్వామి గారు, అదేవిధంగా మా పెద్దరావు గారు, రాంబాబు గారు, మిగతా ఆఫీస్ డైరెక్టర్స్ అందరికీ, రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పండా శ్రీనివాస్ గారు, జిల్లా అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ గురించి ఏదైతే ఆమోదం తీసుకున్నారో దాని మీద ముఖ్యంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఆగస్టు 1 రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మేము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము వర్గీకరణ అమలుపరుస్తుందని ఒక మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ మాటకు అనుగుణంగా నిన్న అసెంబ్లీలో మరి ఏబీసీ అంటే 1, 2, 3 గ్రూప్స్గా 59 కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ కులాలు 59 కులాలలో 3 కులాలుగా 3 గ్రూపులుగా విభజించి మరి ఏకసభ్య కమిషన్ ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్టును పరిశీలించి, అదేవిధంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉందో దాన్ని కూడా పరిశీలించిన తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రజెంట్ చేయడము, దాన్ని అన్ని పార్టీల అనుమతితో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగ మేధావుల పరంపర ముఖ్యంగా 30 సంవత్సరాల మరి పోరాటం ఏదైతుందో మాదిగ కులాలది అందరికీ సమానంగా అవకాశాలు రావాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా 30 సంవత్సరాల పోరాటానికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు పలికిందని మేము అనుకుంటున్నాము. ఈ ముగింపు ద్వారా మరి అనేకులు ఎవరైతే అణగదొక్కబడిన కులాలు, అణగారిన కులాలు, ఇంతవరకు ఏదైతే రిజర్వేషన్ ఫలాలు పొందుకోలేని కులాలు ఏదైతే ఉన్నాయో, బుడిగ జంగల్ కావచ్చు, దక్కని, మాస్టి, సింధు, ఇంకా వివిధ అణగారిన కులాలు, ఇంకా విద్యను నోచుకునే కులాలు, ఉద్యోగాలను నోచుకునే కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా ఉపాధి దొరుకుతుంది, విద్య దొరుకుతుంది అనేది మేము ప్రమాణంగా విశ్వసిస్తున్నాం. ఒక మాదిగ మేధావుల రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్ర ఎక్కించాడు. ఎందుకంటే ఇది ఇంకా కొనసాగితే మరి ఎస్సీలనే ఒక విభేదాలు తారస్థాయికి చేరిన వేళ ఈరోజు దీనికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు మనకి 1, 2, 3 గ్రూప్స్ గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్ గా గ్రూప్ 1 లో మరి బుడిగ జంగాలు మరి ఇంకో కొన్ని కులాలు, అదేవిధంగా గ్రూప్ 2 లో మాదిగలు 11 కులాలు 18 కులాలు, అదేవిధంగా గ్రూప్ 3 లో మాలా ఇంకో కులాలు 25 కులాలు కలిపి ఫస్ట్ గ్రూప్ లో 1%, సెకండ్ గ్రూప్ లో 9%, థర్డ్ గ్రూప్ లో 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 15% ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఒక శాస్త్రీయబద్ధంగా మరి ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఆ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఉన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు మరొకసారి మాదిగ మేధావులకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము, అభినందిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంకా అడ్డున్నటువంటి అణగారిన ప్రజలకు ఇది మేలు జరుగుతుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, కంపల్సరిగా దీని ద్వారా సామాజిక న్యాయం దొరుకుతుంది. ఎందుకంటే ఇది మానవాళిగా పంచాలి కాదు, ఇది సామాజిక న్యాయం కోసము సుప్రీంకోర్టు ఎంతో దూరదృష్టితో సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో దాన్ని మీరు వాళ్ళ ఆర్థిక, విద్య మరియు రాజకీయ స్తోమతను బట్టి ఇంపెరికల్ డాటా తీసుకొని మీరు వర్గీకరణ చేసుకోవచ్చు ఏదైతే తీర్మానం ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా మరి ఈరోజు ఈ యొక్క వర్గీకరణ జరిగిందని మేమందరం కూడా భావిస్తా ఉన్నాము. కంపల్సరిగా దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది, మాదిగ మేధావుల ద్వారా గట్టిగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. సరే వర్గీకరణ జరిగినప్పుడు చిన్న ఏమన్నా కొంచెం ఒక 1% అటు వచ్చేది ఏమన్నా డిస్కషన్ ఉన్నా ఓవరాల్ గా మాత్రము మేము స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి డిసిషన్ కు మరి రిపోర్ట్ ఇచ్చినందుకు
దీన్ని అందరం కూడా మేము ఈ పోరాటంలో భాగమైనాం కాబట్టి మొదటి నుంచి మేధావులు వర్గము, విద్యావంతులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా దీనిలో భాగమైనాం. కాబట్టి మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మేధావులందరూ కూడా సంతోషం కలిగిస్తా ఉన్నారు, సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మీరు చేసిన ఈ కార్యక్రమానికి చరిత్రలో నిలుచుకుంటారు, కంపల్సరీగా సామాజిక న్యాయం జరుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి ఈరోజు నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులాలను వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణను నేను స్వాగతిస్తున్నాను. నా హృదయపూర్వకంగా ఆ వర్గీకరణను అభినందిస్తున్నాను. 4 అంశాలుగా రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాల మనకు అందుతా ఉన్నాయి. ఒకటి విద్య లోపల ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్, రెండవది ఉపాధి హామీలలో సంక్షేమ పథకాలలో రిజర్వేషన్, మూడవది ఉద్యోగాలలో, నాలుగవది రాజకీయాలలో. ఈ 4 అంశాలుగా రిజర్వేషన్ వర్గీకరించి చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా తగిన వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని భావిస్తున్నాను, కోరుతా ఉన్నాను. ఇదే విధంగా చూసినట్లయితే ఉద్యోగాలలో చాలా వరకు వెనుకబడి ఉన్నాం. 30 ఏళ్ళ పోరాట ఫలితంగా ఈ వర్గీకరణ ఈరోజు జరిగింది. పోరాడిన అందరికీ, అమరులైన అందరికీ నేను నా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. వాళ్ళ త్యాగ ఫలమే, వాళ్ళ ఆకాంక్ష ఈరోజు నెరవేరిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు